నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాటికొండ రాజు గారు మనం మాట్లాడదాం. సరే, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్డేని మీరు ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ సిటీ చుట్టుపక్కల ఎక్కడ కేసీఆర్ బ్యానర్ కనిపించినా, బర్త్డే విషెస్కి సంబంధించి కనిపించినా ఆ ఫ్లెక్సీలు కొంత బలవంతంగా దించే ప్రయత్నం జరుగుతుందట. ఏం చెప్తారు దీనికి? ఇది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా ఆయన మార్కు లేకుండా చేయాలని, కేసీఆర్ మార్కు చేయాలని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసి విఫలం అవడం జరిగింది. ఆయన కేసీఆర్ అనేది ఒక మార్క్, కేసీఆర్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహం, కేసీఆర్ అంటే ఒక సచివాలయం, కేసీఆర్ అంటే అమరవీరుల స్తూపం, కేసీఆర్ అంటే మిషన్ భగీరథ, కేసీఆర్ అంటే మిషన్ కాకతీయ, కేసీఆర్ అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ అంటే అనేక సంక్షేమ పథకాలకు ఆది అంతా మొత్తం 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 సీఎంగా, నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి రూపుమాపాలని చూసే ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. అది ఎవరైనా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుంది. ఎంతైతే తీసేయాలనుకుంటో అంత ఎదిగిపోయే పరిస్థితులు ఇలా కేసీఆర్ గారు ఉన్నారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఎంత చేసినా కూడా రేపు రాబోయే రోజులలో ప్రజలు కర్రగాల్చి వాతాం. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ కవిత గారు కూడా చెప్తా ఉన్నారు, పింక్ బుక్లో నోట్ చేసుకుంటున్నాం, రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం రాగానే ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అసలు మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ కూడాను కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అంటూ కూడాను ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. నిజంగానే ఈ రెండింటికి ఎక్కడ వ్యత్యాసం కనిపించట్లేదు కదా. ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసి 10 దగ్గర ఆగిపోయింది. బిక్కుమని కుడితిలో పడ్డ ఎలకల్లాగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పోయినో కుడితిలో పడ్డ ఎలక లెక్క కొట్లాడుతూ ఉన్నారు. అటు ప్రజలలో లేరు, ఇటు ప్రభుత్వంలో లేరు. రేవంత్ను కలిసే ధైర్యం లేదు, లేదా ప్రజల్లోకి ఊర్లలో ప్రజల్లోకి పోయే ధైర్యం లేదు. ఓ గ్రామ సభ జరిగితే కూడా అక్కడ పోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళు చరిత్రహీనులు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పోయిన వాళ్ళందరూ చరిత్రహీనులు. వాళ్ళ చరిత్ర కేసీఆర్ భాషలో చెప్పాలంటే వాళ్ళు రాజకీయ సమాజ్ చేసుకున్నట్టే లెక్క. రైట్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనట్లేదు, బీఆర్ఎస్కి కొంత భయం వేసింది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే భయం వల్లనే పాల్గొనట్లేదా ఈ ఎన్నికల్లో? అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు పోటీ చేయని సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇది పార్టీ గుర్తు, పార్టీ సింబల్ మీద గెలిచే ఎన్నికలు కాదు. వ్యక్తిగతంగా టీచర్ ప్రయోజనాల కోసము కొందరు టీచర్లు, లేదా వాళ్ళ ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు అందులో ఉన్నోళ్ళు దాదాపు 30-40 వరకు పోటీ పడుతుంటారు. దాంట్లో ఏ ఒక్కరి అందరు కలిసి ఒక కులం వాళ్ళు లేదా ఒక వర్గం వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎడ్యుకేషన్ మరి గ్రాడ్యుయేట్స్ దాంట్లో కూడా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ పాల్గొంటారు. ఏదేమైనా గెలిచిన తర్వాత తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉక్కు కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తప్పకుండా మాతో కలిసి పనిచేస్తారని ఆశ మాకు. 19 నుంచి భారీ బహిరంగ సభతో కేసీఆర్ బయటికి రాబోతున్నారు. మళ్ళీ తెలంగాణ ప్రజానికంలో వాళ్ళతో పాటు మాట్లాడదలుచుకున్నారు కేసీఆర్ అని చెప్పేసి పార్టీ నేతలందరూ చెప్తున్నారు. అంతా ఉత్సాహంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మళ్ళీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది. ఆయన వచ్చినా సరే ఆ సభకు మాత్రమే అటెండ్ అవుతాడు, దాని తర్వాత నుంచి మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు అని చెప్తున్నారు. మనం రాజకీయ చరిత్ర చూస్తుంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే నెంబర్ 1గా ఉండి, అది ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అనుకుందాం. వీళ్ళందరూ కూడా ఉట్టుటేనే ఎక్కడ పడితే అక్కడ అవపడే పరిస్థితి ఉండదు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మా దగ్గర నాయకత్వం కొరవలేదు. ఒక పక్క కేటీఆర్, ఒక పక్క హరీష్ రావు, అందరూ మాజీ మంత్రులు, ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క ఉద్యమకారులు లెక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. ఫైనల్లీ బీఆర్ఎస్ అనుకున్నట్లుగానే మళ్ళీ రీసర్వే చేయిస్తూ ఉన్నారు. ఏదైతే 3.1% మాత్రం పాల్గొనలేదు, వాళ్ళ కోసం మళ్ళీ రీసర్వే జరుగుతూ ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తానందో అదేవిధంగా మేము ముందుకు వెళ్తాం, మాట తప్పమని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనిపైన? సో ఒక్కసారి రీసర్వే చేస్తున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఒకసారి అంటే వాళ్ళ గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దానికే దిక్కు లేదు అనుకున్నప్పుడు తర్వాత దానికి దిక్కు లేకపోవడం వల్ల కనీసం మా పార్టీ ద్వారానన్నా చేసే స్థాయికి దిగజారింది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో పూర్తి బలంతో ఉన్నప్పుడు కొట్టుకుండా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన సర్వే మీదనే వాళ్లకు నమ్మకం లేదు కాబట్టి రీసర్వే చేశారు. తర్వాత దాదాపు 21 లక్షల మంది బీసీలను తీసేయడం జరిగింది. 0 to 6 years ఉన్న వాళ్ళు 35 లక్షల మంది ఉంటే 6 నుండి 18 సంవత్సరాలకు దాదాపు ఒక 35 లక్షలు ఉన్నా కూడా దాదాపు 70 లక్షల మంది లెక్క మొత్తం కలిస్తే ఒక 25-30 లక్షలు మాత్రమే చూపించడం జరుగుతుంది. ఆ రకంగా కూడా బీసీ గణన మంచిగా కరెక్ట్గా జరగలేదు. సో అదేవిధంగా ఎస్సీ సబ్ కేటగరేషన్ కూడా అక్కడ కూడా
అభివృద్ధి చెందిన వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ 1లో వేసే కార్యక్రమం అయింది. అభివృద్ధి చెందని నేతకాని లాంటి వాళ్ళను సీలో ఉంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభ్యంతరం చేస్తూ ఉన్నారు. తర్వాత మాదిగలంటే ఏదో వివక్ష లెక్క వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పర్సంటేజ్ తగ్గించాలనే ఉద్దేశం. అసలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటే ఎక్కువ కష్టపడ్డది, ఉద్యమంలో పాల్గొన్నది మాదిగ బిడ్డలు. కక్ష కట్టి రేవంత్ రెడ్డి మాదిగలకు తక్కువ పర్సెంట్ ఇవ్వాలి, 11% వచ్చే పరిస్థితి ఉన్నా కూడా 9% మాత్రమే వాళ్ళకి అలర్ట్ అయ్యే పరిస్థితి చేశాడు. సో ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించిన యూనియన్లు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. రేపు చట్టబద్ధత కల్పించే లోపు వీటన్నిటి కనుక మార్పులు చేస్తే మాత్రమే ఒప్పుకుంటారు, కానీ లేకపోతే మరో ఫైనల్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేస్తామని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బీఆర్ఎస్ మాట ఏంటి అసలు ఇప్పటివరకు సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ 6 నెలలకు జూన్ జూలై అంటున్నారు. ఎలక్షన్ల వరకు వాళ్ళు ఎలక్షన్లకు భయపడి వాళ్ళు పోతలేరు. ఇవాళ ఒక గ్రామంలో ఒక ఊరికి పోయి రైతు రుణమాఫీ ఏంటంటే కాలేదంటారు, రైతు భరోసా పడ్డదంటే పడలేదంటారు, రైతు భార్యకి 2500 ఇచ్చిందా అంటే ఆ అమ్మాయిని నాకు ఇయ్యలేదంటది, బిడ్డ ఉండేదంటే స్కూటీ వచ్చిందా తల్లి అంటే రాలేదంటది, కళ్యాణ లక్ష్మి పెద్ద బిడ్డకు పెళ్లి చేసాము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వచ్చిందంటే రాలేదు పరిస్థితి. అయ్యా తాత అమ్మ ఉండేది ఉంటే 2000 4000 అయిందంటే మాకెక్కడ అప్పుడు కేసీఆర్ ఇచ్చింది ఇప్పటిదాకా తింటున్నామయ్యా అని చెప్పే పరిస్థితి ఉన్నది. ఒక ఇంటికి పోయి కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే కాదు కార్యకర్త కూడా ఆ ఇంటికి పోయి ఓటు అడిగే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. రేపు ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు.